అందరికీ నమస్కారం. నా పేరు ఇసరపు శేఖర్ యాదవ్. యాదవ్ హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మా యాదవులకు ప్రత్యేక స్థానం కల్పించినందుకు ఎన్డీఏ కూటమి అయినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి యాదవ్ హక్కుల పోరాట సమితి తరపు నుంచి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నూతనంగా కేబినెట్ బాధ్యతలు తీసుకున్న మా యాదవ మంత్రుల్ని ఈరోజు ప్రత్యేకించి మా రాష్ట్ర టీం అందరం కూడా వెళ్ళి కలిసి వాళ్ళని అభినందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఐటీ శాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారిని కూడా కలిసి మా యాదవులకి ఇంత ప్రత్యేక స్థానం కల్పించినందుకు ప్రత్యేకించి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి ఈరోజు గౌరవంగా సన్మానించడం జరిగింది. తదుపరి రోజుల్లో కూడా యాదవులకు ప్రత్యేక స్థానం కల్పించాలని ఎన్నో త్యాగాలకి సిద్ధపడి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో బీసీ కులానికి చెందిన మా యాదవ్ కులం కూడా మొట్టమొదటి స్థానంలో ఉండి ఈసారి ఎన్డీఏ కూటమికి పనిచేసిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. అలాగే ఎంతోమంది మా యాదవ సోదరులు ఉన్నారు కనుక మా యాదవులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో టీటీడీ బోర్డు చైర్మన్ యాదవులకు రావాలని ఎంతో కాలంగా ఆశపడుతున్నారు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు మా యాదవుల పట్ల సనుకూలత చూపించి గౌరవ జంగా కృష్ణమూర్తి యాదవ్ గారు ఒక గౌరవ ఎమ్మెల్సీ ఉంటుండగా బీసీలకు బ్యాక్ బోన్గా వైఎస్ఆర్సీపీని బలపరిచిన ఒక మహనీయుడు. అటువంటి వ్యక్తి ఆయన నియంత పాలన నచ్చక ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు రాష్ట్రాన్ని గడిలో పెడతారని నమ్మి ఉన్న ఎమ్మెల్సీని త్యాగం చేసి ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చి గౌరవించాలని యాదవ్ హక్కుల పోరాట సమితి తరపు నుంచి వినయపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.